టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల మీద విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది. అంతర్రాష్ట్ర అంశాలు కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేసింది. సిబిఐ మీద నిషేధం విధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎత్తివేస్తూ నేడో రేపో సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల మీద విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది. అంతర్రాష్ట్ర అంశాలు కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేసింది. సిబిఐ మీద నిషేధం విధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎత్తివేస్తూ నేడో రేపో సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు ఏవైతే ఉన్నాయో దాని మీద విచారణ జరపాలి అంటూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇక కాళేశ్వరం ఇష్యూను అయితే కాంగ్రెస్ ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపించింది. అదే క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో అసెంబ్లీలో కూడా చర్చ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కు సంబంధించి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాకౌట్ చేయడం కావచ్చు, ఇంకా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఆ ప్రతులను చించివేయడం కావచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇదే క్రమంలో మరి కాళేశ్వరం ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పూర్తయింది. అదే క్రమంలో మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆ జ్యుడిషియల్ ఆ నివేదిక కూడా మరి పై చర్చ చేస్తూ అనుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అయితే బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ సభ్యులు అలా మరి ఆ నివేదిక పనికిరాదంటూ చేసిన కామెంట్స్ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి ఇక ఈ కాళేశ్వరం ఇష్యూ విషయంలో మరి నిజాలు పూర్తిగా బయటకు తీసేందుకు మరి దీంట్లో సిబిఐ విచారణ చేసేందుకు కూడా మరి సిబిఐ విచారణ కోరుతున్నామని చెప్పి కూడా తెలంగాణ అసెంబ్లీలో మొన్న రాత్రి 12 గంటలకు ప్రకటన చేసిన సంగతి కూడా తెలిసిందే మనకు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కాళేశ్వరం ఇష్యూలో జరిగిన అవినీతి అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక మరి అక్రమాలు జరిగాయి కనుక దీనిపైన మరి 2 కమిటీలకు సంబంధించిన నివేదికల విషయంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు ఫైనల్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కోరడం జరిగింది. సో దీంట్లో సిబిఐ విచారణ చేయాలని గత మొదటి నుంచి కూడా బీజేపీ కూడా మరి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక కూడా మరి ఆధారంగా సిబిఐ కూడా విచారణ చేయాలంటూ కోరడం కావచ్చు. తర్వాత అదే క్రమంలో కేంద్ర హోంశాఖకు మరి సిబిఐ విచారణ చేయించేందుకు కూడా మరి లేఖ రాయడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా ఇటు కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో
హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో మరి అదెంత కలకలం సృష్టించిందో మనకు తెలిసిందే. సో కేసీఆర్ కూతురుగా ఉన్న కవిత, ఎమ్మెల్సీ కవిత కూడా మరి ఈ అంశంలో నిన్న ఏదైతే తండ్రి పైన కేసీఆర్ పైన మరి చేస్తున్న సిబిఐ విచారణ విషయంలో ఆమె మరొకసారి కూడా హరీష్ రావు పై కావచ్చు, సంతోష్ రావు పై కావచ్చు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము. సో మొత్తానికి మరి నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తున్న క్రమంలో సో ఆ దయ్యాలు ఎవరనే అంశంలో మరి 2-3 ఉన్నారు. దాంట్లో హరీష్ రావు, సంతోషులు కూడా ఉన్నారు. అదే క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణారెడ్డి కూడా ఉన్నట్టు ఆమె చెప్పడం కావచ్చు. మొత్తానికి వారి ద్వారానే తన తండ్రికి అవినీతి మరకలు అంటాయని ఆరోపించడం కావచ్చు. ఇదే క్రమంలో వారిపై కూడా విచారణ చేయాలని కావచ్చు, తర్వాత అధికారులపై కూడా విచారణ చేయాలంటూ కూడా ఆమె నిన్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరి మీడియా సమావేశంలో మన హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు చెప్పడం కూడా మనం చూసాము. సో మొత్తానికి కాళేశ్వరంపై సిబిఐకి మరి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి వేడెక్కాయని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. సో ఆయనకు మరి తిండి పైన కానీ డబ్బు పైన ధ్యాస ఉండదు. ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే ఆలోచిస్తారని చెప్తూ కవిత మరొకసారి హరీష్ రావు పై కావచ్చు, సంతోష్ రావు పై కావచ్చు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు నాన్నను సమర్థిస్తూనే ఇక అన్న కేటీఆర్ ను కూడా సమర్థిస్తూనే మరి బావ అయిన హరీష్ రావు కావచ్చు, అలాగే మరొక అన్న ఆయన సంతోష్ రావులు ఇద్దరు కూడా మరి వాళ్ళు దయ్యాలని ఆమె చెప్పిన దాంట్లో మరి అర్థం వచ్చేటాగా మాట్లాడడం కావచ్చు. సో గతంలో తన పైన ఎన్నో రకాలుగా దాడులు చేసినా, కుట్రాలు చేసినా, తన విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించినప్పటికీ కూడా తాను మౌనంగా ఉన్నాను, ఇక ముందు మాత్రం ఉండేది లేదు. సో కేసీఆర్ కే సిబిఐ విచారణ అంశంలో పాల్గొన్న క్రమంలో ఇక పార్టీ ఉంటే ఎంత అనే క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో కేసీఆర్ ను సమర్థిస్తున్నట్టుగా మాట్లాడినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవద్దు. ఇదే అంశంలో నిన్న రాత్రి ఇటు కేటీఆర్ తో పాటు మరికొంతమంది కీలక నేతలతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. సో ఎలా ముందుకెళ్దాం, సిబిఐ కనుక మరి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సో ఈ అంశంలో ఎలా వెళ్దాం, అదే క్రమంలో కవిత చేసిన కామెంట్స్ పై కూడా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని పట్ల కేసీఆర్ మరి వారందరితో కూడా ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఇక కవితపై వేటేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తాజాగా మరి గతంలో సిబిఐ పై బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన క్రమంలో ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కావచ్చు, అదే క్రమంలో కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం కావచ్చు, సిబిఐ విచారణకు పూర్తిగా మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ